హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు? సో ఈ వీడియోలో నేను పర్చేస్ చేసిన నక్షి మోడల్ నెక్లెస్ అనేది పర్చేస్ చేసిన అని చెప్పినాను కదా. ప్రీవియస్ వీడియోలో మీరు ఆల్రెడీ చూసినారు దాన్ని డిజైన్ అండ్ ఎక్కడ పర్చేస్ చేసినా అనేది కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చిన. కాకపోతే ప్రైస్ డీటెయిల్స్ మాత్రం ఇవ్వలేదు. నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో ఇస్తాను అని చెప్పినాను. అంటే ఎన్ని గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ అనేది అక్యుమిలేట్ అయింది, ప్రైస్ ఎంత, ప్రతి ఒక్క డీటెయిల్ నేను ఫర్దర్గా చెప్తా అని చెప్పినాను. కాబట్టి ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను అనమాట అదే డీటెయిల్స్ని. సో క్లియర్గా చూడండి, పిన్ టు పిన్ ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దట్ మీకు కొంచెం ఐడియా వస్తుంది అన్నట్టు. అంటే నేను ఎన్ని గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ అనేది ఎవ్రీ మంత్ కొనుక్కోవడానికి ఎంత అమౌంట్ని ఇన్వెస్ట్ చేసినాను అనేది ప్రతిదీ తెలుస్తుంది మీకు. ఓకే, సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో నౌ. ఫస్ట్ నేను చెప్పినట్టుగా ఎవ్రీ మంత్ సర్టెన్ అమౌంట్ అనేది మనం పే చేయాలి కదా స్కీమ్లో. ఎన్ని మంత్స్ పే చేసినాను అంటే నేను 10 months పే చేసిన. మొత్తం అమౌంట్ ఎన్ని మంత్స్ కట్టినా అంటే 10 months. ఓకే, 10 months. అండ్ ఈచ్ మంత్ ఎంత పే చేసిన అంటే 20,000. అంటే లైక్ ఇప్పుడు ఫస్ట్ మంత్ 20,000 కడితే ప్రతి మంత్ కూడా 10 months కూడా మనం 20,000 కట్టాలి. ఇట్లా కట్టినప్పుడు మనకి ఓవరాల్గా 10 months అయినాక ఎంత అమౌంట్ వస్తుంది మన దగ్గర? 2 lakhs అవుతుంది, అవునా? ఫస్ట్ మంత్ మనం 20,000 కట్టినప్పుడు ఎంత గోల్డ్ వచ్చింది అనేది కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను. సో చూడండి, ఫస్ట్ మంత్ నేను పే చేసింది వచ్చేసి 10th month, అంటే October 2025కి స్టార్ట్ చేసినాను. అండ్ నేను పే చేసింది ఎంత అంటే 20,000. ఓకే, 20,000 పే చేసిన, ఆన్లైన్ త్రూగా పే చేసిన అన్నట్టు. అంటే స్టోర్కి వెళ్ళి అక్కడ జీపే లాగా చేసిన అన్నట్టు. అంత అమౌంట్కి నాకు ఆ రోజు రేట్ ప్రకారంగా అంటే 10,080 ఉండే పర్ గ్రామ్, ఒక గ్రామ్కి రేట్. ఓకే, సో నేను కట్టిన 20,000కి నాకు 1.838. ఫస్ట్ మంత్ 1.838. నెక్స్ట్ ఇట్లానే సెకండ్ మంత్ కూడా చూపిస్తాను. సెకండ్ మంత్ ఎంత అంటే చూడండి, 11th month 2025, అంటే నెక్స్ట్ మంత్ ఎంత పే చేసిన? 20,000 పే చేసినాను. ఎన్ని గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వచ్చిందంటే నాకు 1.782. అంటే ఆ రోజు రేట్ ఎంత ఉంది? 11,225 రూపీస్ ఉంది పర్ గ్రామ్, ఒక గ్రామ్కి. సో ఆ రేట్ ప్రకారంగా నాకు 1.782 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ అనేది వచ్చిందన్నట్టు. థర్డ్ చూపిస్తాను. ఇది నెక్స్ట్ థర్డ్ మంత్ 12th, అంటే డిసెంబర్ 2025. సేమ్ 20,000. ఇప్పుడు గోల్డ్ ఎంత వచ్చిందంటే నాకు 1.673 గ్రామ్సే వచ్చింది. ఆ రోజు రేట్ ఎంత అంటే 11,955 రూపీస్ పర్ గ్రామ్. సో 1.673. ఫోర్త్ మంత్ చూడండి, 20,000 పేడ్. అండ్ ఫోర్త్ మంత్ అంటే డిసెంబర్ అయిపోయినాక నెక్స్ట్ జనవరి, కాబట్టి ఇది జనవరి. అండ్ ఎన్ని గ్రామ్స్? 1.588. ఓకే, నెక్స్ట్ మంత్ చూడండి, ఫిబ్రవరి 1.377. సేమ్ అమౌంట్ 1.377. నెక్స్ట్ మంత్ వచ్చేసి మార్చ్లో 1.344. నెక్స్ట్ ఏప్రిల్ వచ్చేసి 1.446. నెక్స్ట్ మే వచ్చేసి 1.300.
నెక్స్ట్ మంత్ జూన్లో ఎన్ని గ్రామ్స్ వచ్చింది? 1.401. నెక్స్ట్ లాస్ట్ మంత్ జూలైలో ఎన్ని గ్రామ్స్ అంటే 1.512. ఓకే, ఇవి మన ఇన్ని గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ అనేది మనకి వచ్చింది అని అర్థం. ప్రతి నెల ఇన్ని గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ అనేది మనకి యాడ్ అయ్యింది అన్నట్టు. చూస్తే 800, 700, 600, 500, 300, 300, 400 వచ్చింది. రేట్ తగ్గినప్పుడు మనకి గోల్డ్ ఎక్కువ వస్తుంది, అంతే కదా? రేటు తగ్గినప్పుడు మనకి గోల్డ్ అనేది ఎక్కువ వస్తుంది, రేట్ పెరిగినప్పుడు గోల్డ్ క్వాంటిటీ తక్కువ వస్తుంది. సో ఇక్కడ 500 తర్వాత 1.588 తర్వాత 1.377. రేట్ పెరిగినప్పుడు గోల్డ్ అనేది క్వాంటిటీ మనకి తక్కువ వస్తుంది, రేట్ తగ్గినప్పుడు గోల్డ్ క్వాంటిటీ అనేది ఎక్కువ వస్తుంది. ఇంతవరకు తెలిసిందే. సో 1.588 అంటే దీనికంటే 1.377 ఇది తగ్గింది కదా. ఇక్కడ తగ్గింది అంటే అర్థం ఏంటిది? గోల్డ్ క్వాంటిటీ తగ్గింది అంటే ప్రైస్ పెరిగింది అన్నట్టు. ఇక్కడ ప్రైస్ పెరిగింది, ఇక్కడ ప్రైస్ కొంచెం తగ్గింది, ఇక్కడ ప్రైస్ ఇంకా తగ్గింది, ఎందుకంటే ఇంకా చాలా ఎక్కువ వచ్చింది మనకి 1.446. ఓకే, ఈ ఫోర్త్ మంత్ నుంచి 5th మంత్కి చాలా పెరిగిపోయింది అన్నట్టు ప్రైస్. ఇక్కడ ప్రైస్ పెరిగింది కాబట్టి క్వాంటిటీ అనేది తగ్గింది అన్నట్టు మనకి ఇక్కడ. ఓకేనా? తర్వాత 1.446, ఆ తర్వాత మళ్ళీ 1.300 అంటే క్వాంటిటీ తగ్గింది అంటే ప్రైస్ పెరిగింది. మళ్ళీ 1.401 అంటే క్వాంటిటీ పెరిగింది కాబట్టి ప్రైస్ అనేది తగ్గింది ఇక్కడ. సో దీన్ని బట్టి ఏమవుతుంది? మన గోల్డ్ రేట్స్ ఎప్పుడు ఒకటేలాగా ఉండవు, గోల్డ్ రేట్స్ ఎప్పుడు ఫ్లక్చువేట్ అయితేనే ఉంటాయి. వి కాంట్ గెస్ అనమాట. ఎవ్వరు కూడా గెస్ చేయలేరు తక్కువ అవుతుందా ఎక్కువ అవుతుందా అనేది ఎవ్వరు గెస్ చేయలేరు. లాస్ట్ మంత్ నేను కట్టినప్పుడు 1.512 వచ్చింది. అంటే ఈ 1, 2, 3, 4, 5 ఈ 5 months తర్వాత నాకు చాలా గోల్డ్ అనేది ఎక్కువ వచ్చింది. 4th monthని ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉంది, ఇది 500 లాగా. అంటే ఇన్ని మంత్స్, ఈ 5 months రేట్ ఎక్కువ ఉండే కాబట్టి నాకు క్వాంటిటీ తక్కువ వచ్చింది అని అర్థం. అది నా బ్యాడ్ లక్, ఇంకా దాన్ని ఏం చేయలేము మనం. సో ఇప్పుడు నాకు 10 monthsకి కలిపి మొత్తం గోల్డ్ క్వాంటిటీ ఎంత వచ్చింది అనేది చూస్తే టోటల్గా ఇది లాస్ట్ మంత్ మనం పే చేసింది 7th month జూలై కదా. సో టోటల్ గోల్డ్ వెయిట్ ఇన్ గ్రామ్స్ 15.261. ఇన్ని గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ అనేది నాకు వచ్చింది ఈ 2 lakhsకి మొత్తం గోల్డ్ ఎంత వచ్చింది అంటే అన్ని నెలలకి డబ్బులు కలిపి ఎన్ని గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వచ్చిందంటే 15.261 grams ఆఫ్ గోల్డ్ అనేది నాకు అక్యుములేట్ అయింది. ఓకే, ఇక్కడికి క్లియరా? ఇన్ని గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ అనేది అక్యుములేట్ అయింది. ఒకవేళ ప్రైస్ తక్కువ ఉన్నప్పుడు నేను కొనుంటే, అంటే స్కీమ్ కట్టుంటే ప్రైస్ తక్కువ ఉన్నప్పుడు నాకు గోల్డ్ ఎక్కువ వస్తుండే, కానీ నేను 10 days వరకు కూడా అబ్జర్వేషన్ చేసేదాన్ని. ఈ రోజు కాకపోతే రేపైనా తగ్గుతుందా అని చూసుకొని నేను పే చేసిన. అయినప్పటికీ కూడా ఈ 5 months కూడా రేట్ ఎక్కువనే ఉండే. సో అందుకని నాకు ఇన్ని గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ అనేది వచ్చింది. ఇప్పుడు ఇది 2 lakhsకి, ఇది ఎంత వర్త్ ఆఫ్ గోల్డ్కి అంటే ఈ గ్రామ్స్ 2 lakhs అమౌంట్కి తగ్గ గోల్డ్ అన్నట్టు. నేను నెక్లెస్ తీసుకున్నది ఎన్ని గ్రామ్స్ అంటే మొత్తం వెయిట్ దాన్ని ఎన్ని గ్రామ్స్ ఆఫ్ నెక్లెస్ అంటే అది 15.850. ఓకే, ఇది నా నెక్లెస్ సెట్ వెయిట్ అనమాట. ఇది ఇన్ని గ్రామ్స్ ఉంది నా నెక్లెస్, నేను సెలెక్ట్ చేసుకున్నది. ఓకే, దీనికంటే తక్కువ వెయిట్ ఉన్నది కూడా ఉన్నాయి ఆడ డిజైన్స్, కానీ నేను ఎందుకు తీసుకోలేదు? నాకు అది నచ్చలేదు. ఓకేనా? నా దగ్గర గోల్డ్ ఇన్ని గ్రామ్సే ఉంది, నేను దానికంటే ఎక్కువ గ్రామ్స్ ఉన్న ఐటమ్ నేను తీసుకున్నా. ఎందుకు? నాకు డిజైన్ వేరేవి నచ్చలేదు, ఇది గ్రామ్స్ ఎక్కువ పడ్డా సరే నేను తీసుకుంటా అని చెప్పేసి. కానీ ఇక్కడ మనకి మైనస్ ఏంటిది అంటే ఇన్ని గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ పైన విఏ అనేది 0, అంటే ఏం వేయలేరు, కంప్లీట్లీ 0 వేసారు. జిఎస్టీ కట్టాలి, మళ్ళీ జిఎస్టీ 3% యాజ్ యూజువల్గా కట్టాల్సిందే, కానీ విఏ మాత్రం కంప్లీట్లీ మైనస్ అయిపోతుంది.
విఏ ఎంత అంటే 21%. చెప్పిన కదా సిబిజీలో 21% ఉంది అండ్ లలితాలో 11% ఉంది నక్షి డిజైన్స్ పైన అని చెప్పిన మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో. సో 21% ఆఫ్ విఏ అనేది నాకు తగ్గినట్టే పోయింది, మొత్తం కంప్లీట్లీ మాఫీ. అండ్ నెక్స్ట్ ఈ రెండిటికి మైనస్ అంటే ఈ రెండిటికి డిఫరెన్స్ ఎంత అయితే ఎన్ని గ్రామ్స్ అయితే వస్తుందో అది చెప్తాను మీకు. 15.850 మైనస్ 15.261. ఓకే, 0.589. 0.589 ఇన్ని గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ అనేది నాకు ఎక్స్ట్రా. ఇన్ని గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ అనేది నేను ఎక్స్ట్రాగా తీసుకుంటున్నా. నేను పే చేసిన అమౌంట్కి నాకు ఇన్ని గ్రామ్స్ వరకే నేను తీసుకోవాలి, కానీ మనకి ఇన్ని గ్రామ్స్ వరకే ఎగ్జాక్ట్ ఐటమ్ ఉండదు కదా, ఎక్కువ ఉంటుంది తక్కువ ఉంటుంది. తక్కువ ఉన్నప్పుడు ఏం చేయాలి, ఆ మిగిలిన గ్రామ్స్కి రింగో ఫింగర్ రింగో లేకపోతే ఇంకేదైనా ఐటమ్ ఇయర్ రింగ్స్ తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఎక్కువ ఉంటే మనం ఏం చేయాలి అప్పుడు, ఈ ఎక్స్ట్రా ఏదైతే గ్రామ్స్ ఇన్ని గ్రామ్స్ మనం ఎక్స్ట్రా తీసుకుంటున్నాం కదా, ఇన్ని గ్రామ్స్ మనకి ఎక్స్ట్రా పడుతుంది కదా గోల్డ్, ఈ గ్రామ్స్కి మళ్ళీ విఏ యాడ్ అవుతుంది, మళ్ళీ జిఎస్టీ యాడ్ అవుతుంది. విఏ మళ్ళీ ఎంత ఉంది 21%, చాలా ఎక్కువ కదా. అది ఒక్కటే మైనస్ తప్పిస్తే ఒక సాటిస్ఫాక్షన్ కూడా వస్తుంది మనకి. ఏంటంటే మనకు నచ్చిన ఐటమ్ తీసుకుంటున్నాము, ఓకే సాటిస్ఫైడ్ అన్నట్టు ఒక సాటిస్ఫాక్షన్ కూడా వస్తుంది కాబట్టి పర్లేదు అనిపిస్తుంది. ఇంకొకటి గోల్డ్ రేట్ ఎప్పటికీ పెరిగేది తగ్గేదైతే కాదు, ఎక్కువ అయినా సరే అమౌంట్ మనకి లాభమే కదా అన్నట్టు అనిపిస్తుంది అన్నట్టు. సో ఇది ఇప్పుడు నాకు ఎక్స్ట్రా ఎంత ఇప్పుడు ఇన్ని గ్రామ్స్ ఆఫ్ గోల్డ్కి ఎక్స్ట్రా అమౌంట్ ఎంత కట్టినా అండ్ విఏ దాని మీద విఏ ఎంత అయింది, దాని మీద జిఎస్టీ ఎంత అయింది మళ్ళీ క్యాలిక్యులేషన్ చేసి చూపిస్తాను. ఓకే, సో చూడండి నాకు ఎక్స్ట్రా గోల్డ్ ఎంత పడింది, నేను కట్టిన డబ్బులకి 2 lakhs కాకుండా ఎక్స్ట్రా గోల్డ్ ఎంత పడింది అంటే 0.589. ఇంత గోల్డ్ అనేది నాకు ఎక్స్ట్రా పడ్డది కదా, నేను అంటే నాకు నచ్చిన ఐటమ్ తీసుకున్నందుకు దానికి ఎక్స్ట్రా గోల్డ్ ఉంది కాబట్టి ఎక్స్ట్రా గోల్డ్ అనేది నాకు పడుతుంది అన్నట్టు. ఓకే, నా దగ్గర ఉన్న గోల్డ్ కంటే ఆ ఐటమ్కి కొంచెం ఎక్స్ట్రా గోల్డ్ అనేది పడుతుంది, అది ఇంత. దానికి ఇంటూ ఆ రోజు రేట్ ఎంత 13,155 పర్ గ్రామ్. ఇది ఒక్క గ్రాముకి ఇంత రేట్ ఆ రోజు. ఓకే, ఇదేమో వెయిట్ కదా, మీకు ఆల్రెడీ చెప్పిన వెయిట్ ఇంటూ రేట్ ఈజ్ ఈక్వల్స్ టు ఒక అమౌంట్ వస్తుంది అని చెప్పిన. ఎస్, 0.589 ఇంటూ 13155. ఎస్, సో 7,748 పాయింట్స్ అవసరం లేదు ఇంకా. ఓకే, ఇది 7,748 ఇంత అమౌంట్ అనేది ఇది గోల్డ్ రేట్, ఆ రోజు గోల్డ్ రేట్ అన్నట్టు. అర్థమైంది కదా, నాకు ఎక్స్ట్రా గోల్డ్ ఆ రోజు రేటు ప్రకారంగా చూస్తే అన్ని గ్రామ్స్కి నాకు ఇంత ఇది గోల్డ్ రేట్ అన్నట్టు, ఆ రోజు గోల్డ్ రేట్. ఓకే, నేను ఎక్స్ట్రా తీసుకుంటున్న గోల్డ్కి రేట్ ఎంత అంటే ఇది. మళ్ళీ దీనికి ఏం చేయాలి విఏ యాడ్ చేయాలని చెప్పింది కదా. సో విఏ ఎంత 21% ఉంటుంది అని చెప్పిన. సో ఇప్పుడు దీనికే 21% ఎంత 1627. ఓకే, ఇప్పుడు ఈ రెండు ప్లస్ చేస్తే 9,375. మళ్ళీ ఈ 9,375కి ఇంకొకటి యాడ్ చేయాలి, అదేంటిది అంటే జిఎస్టీ. ఎంత అంటే 3%. ఓకే, 3% అండ్ ఇంటూ 3/100. 2 పాయింట్ ఉంది ఇక్కడ 281 అన్నట్టు. ఎస్, 281 రూపీస్. ఇప్పుడు దీన్ని ప్లస్ చేయాలి. 9,655
56. ఇది ఆ రోజు గోల్డ్ ప్రకారంగా, ఆ రోజు గోల్డ్ రేట్ ప్రకారంగా ఎక్స్ట్రా దానికి పడ్డ అమౌంట్ అన్నట్టు. మొత్తం జిఎస్టీ విఏ అన్నీ కలుపుకొని ఇంత ప్రైస్ ఉంది. ఇది క్లియరా? ఎక్స్ట్రా గోల్డ్ డీటెయిల్స్ ఇవి, ఎక్స్ట్రా గోల్డ్ డీటెయిల్స్, రైట్. తర్వాత దీనికి స్టోన్ వాల్యూ అనేది యాడ్ చేసినారు. స్టోన్స్ అంటే నేను తీసుకున్న ఐటమ్ పైన గ్రీన్ పర్ల్స్ ఉన్నాయి, ఇంకా ముత్యాలు ఉన్నాయి కదా, దానికి మళ్ళీ ఎక్స్ట్రా ఛార్జే పే చేయాలి. ఎందుకంటే మనం వాళ్ళు గోల్డ్ రేటుకి మాత్రమే కాస్ట్ అయ్యారు, అంటే విఏ అయ్యారు. మన ఎక్స్ట్రా పర్ల్స్ ఉన్నా, బీడ్స్ ఉన్నా, ఏ ఉన్నా సరే, స్టోన్స్ ఉన్నా, ప్రతి దానికి మళ్ళీ ఎక్స్ట్రా పే చేయాల్సిందే మనం. స్టోన్ లేకుండా, బీడ్ లేకుండా, పూసలు లేకుండా, ఏం లేకుండా ప్లేన్ ఐటమ్ తీసుకుంటే అప్పుడు ఏం కాదు మనకి. అప్పుడు ఎంత ఉంటే అంతనే వస్తుంది, ప్రైస్ ఎక్కువ పడదు అన్నట్టు. ఎక్స్ట్రా ఐటమ్స్ అంటే బీడ్స్, పర్ల్స్ అట్లాంటివి ఎక్స్ట్రా ఉంటే మనం ఎక్స్ట్రా పే చేయాల్సిందే. ఇంకా నాకు అదెంత పడింది అంటే 6000 దాకా పడింది, సమ్ చేంజ్. ఇది స్టోన్ వాల్యూ అని రాస్తా. ఇది స్టోన్ వాల్యూ ప్లస్ 6000, 15,656. ఓకే, ఇది 15,656. ఇది స్టోన్ కలిపినాక. తర్వాత దీనికి ఇంకొకటి ఏం యాడ్ చేసిర్రు అంటే జిఎస్టీ యాడ్ చేసిర్రు. ఏం జిఎస్టీ? ఆల్రెడీ కట్టినాం కదా జిఎస్టీ. అంటే నేను 2 lakhs కట్టినా కదా, ఈ 2 lakhs కట్టినా కదా, 10 monthsకి 20,000 లాగా 2 lakhs కట్టినా కదా మొత్తం స్కీమ్ అమౌంట్. ఈ స్కీమ్ అమౌంట్కి విఏ పడదు, విఏ 0 అని చెప్పిన, అవునా? విఏ 0, కానీ జిఎస్టీ పే చేయాల్సి ఉంటుంది అని ఫస్టే చెప్పిన మీకు. అందుకని ఇప్పుడు ఈ 2 lakhs మీద కూడా జిఎస్టీ వేస్తారు కదా, విఏ ఉండదు, జిఎస్టీ ఉంటుంది కదా. అందుకని ఈ 2 lakhs ఇంటూ 3% చేస్తే మనకు ఒక అమౌంట్ వస్తుంది. $6,000 వచ్చింది. ఇది 6,000. ఇప్పుడు ఈ 15,656 ప్లస్ 6,000, 21,656 వచ్చింది. నేను కట్టిందేమో 2 lakhs కదా స్కీమ్ అమౌంట్. ఇదేమో స్కీమ్, ఇదేమో ఎక్స్ట్రా క్యాష్. నేను పే చేసిన ఎక్స్ట్రా క్యాష్ దేనికి? ఈ 2 lakhs మీద, ఈ 2 lakhs స్కీమ్ మీద 3% జిఎస్టీకి, తర్వాత ఈ ఎక్స్ట్రా గోల్డ్కి తీసుకున్న పడ్డ ఎక్స్ట్రా అమౌంట్ ఉంది కదా, విఏ, జిఎస్టీ, స్టోన్ వాల్యూ ఇవన్నీ కలుపుకొని ఇంత ఎక్స్ట్రా అనేది పే చేసినాను నేను. సో ఇప్పుడు బిల్ చూపిస్తాను చూడండి, ఇది బిల్ అనమాట. నాకు నెట్ టోటల్ ఎంత అయింది అమౌంట్? 2,21,600. 2,21,656 అన్నాను. మనకి 2,21,600 అనేది అయ్యింది అన్నట్టు టోటల్గా నేను పే చేసింది. అంటే 2 lakhs ఆల్రెడీ స్కీమ్లో కట్టేసిన కాబట్టి 21,600 అనేది నేను ఎక్స్ట్రా బై హ్యాండ్ క్యాష్ అనేది ఎక్స్ట్రా ఇచ్చిన నేను అనగా తీసుకోవడానికి. దీంట్లో ఇక్కడ డిస్కౌంట్ అని ఉంది చూడండి. ఈ డిస్కౌంట్ ఏంటిది అంటే విఏ ఛార్జెస్ అన్నట్టు. విఏ ఛార్జెస్ ఈ 43,000 ఏదైతే ఉందో ఇది కంప్లీట్గా మాఫీ అయిపోయింది. అంటే అది 21% ఉందని చెప్పినాను కదా, 21% అది తీసేసిరు అన్నట్టు. ఆ నగ మీద ఎంతైతే కాస్ట్ వస్తుందో మనకి అది కంప్లీట్గా తీసేసిరు మనకి. ఇప్పుడు నాకు 2 lakhs ఉంది. ఈ 2 lakhs మీద విఏ అనేది పడలేదని చెప్పిన. ఎట్లా పడలేదు? ఈ 2 lakhsకి దాంట్లో విఏ యాడ్ కాలే. ఇప్పుడు మనం యాడ్ చేద్దాం. యాక్చువల్గా అయితే క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు విఏ జిఎస్టీ యాడ్ చేయాలి కదా, ఆ ప్రాసెస్ ప్రకారంగానే విఏ యాడ్ చేస్తే ఇంటూ 21% చేస్తే ఎంత వస్తుందంటే దీనికి 2 lakhs ఇంటూ 21% 42,000 వస్తుంది. సో 42,000 అనేది ఏమవుతుంది మనకి విఏ అవుతుంది. వాళ్ళు 21% అంటే ఎగ్జాక్ట్ కాకుండా కొంచెం పాయింట్స్ ఇంకొంచెం పెంచారు, అంటే 21 నుంచి 22 మధ్యలో తీసుకురు. అందుకే మనకి ఇక్కడ 43,000 ఇంకొక 1,500 ఎక్కువ వస్తుంది అన్నట్టు.
మనం ఎగ్జాక్ట్ 21% తీసుకుంటే 42,000 వస్తుంది. సరే అట్లా అనుకున్నా సరే ఈ 42,000 అయితే మనకి మిగిలినట్టే కదా, అవునా? ఈ బెనిఫిట్ కోసమే నేను ఈ స్కీమ్లో జాయిన్ అయినా అన్నట్టు. ఎస్పెషల్లీ నక్షి డిజైన్ అనేది చాలా బాగుంటుంది. ఎన్ని ఇయర్స్కైనా సరే కానీ ఆ డిజైన్ అనేది ఇంకా ట్రెండ్ అవుట్ అవ్వడం అనేది ఇట్స్ ఇంపాసిబుల్ అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది నక్షి డిజైన్ మోడల్ జ్యువెలరీస్ అనేవి. ఏది తీసుకున్నా సరే ఇప్పటి నుంచి నక్షి మోడల్లో తీసుకోవడానికి ట్రై చేయండి. లుక్ కూడా సూపర్ ఉంటుంది. అండ్ మనం ఒకవేళ స్కీమ్ లలితలో కట్టినాం అనుకోండి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇప్పుడు ఈ సిచ్యువేషన్ ఒకటి సినారీ పక్కన పెట్టేసేయండి. మొత్తానికి నాకు 42,000 అయితే సిబీజీలో స్కీమ్ కట్టినందుకు 42,000 దాకా, 42 to 43,000 దాకా నాకు బెనిఫిట్ వచ్చింది అని అర్థమైపోయింది. ఇది నా బెనిఫిట్, ఇంత ప్రాఫిట్ అన్నట్టు. ఒకవేళ అంటే ఇప్పుడు నేను ఇంకో సినారీ చెప్పిన కదా, లలితాలో కట్టుంటే అని చెప్పి, లలితాలో సేమ్ స్కీమ్ అట్లా నేను 2 lakhs అక్కడ ఎన్ని మంత్స్ కడతారనేది నాకు ఐడియా లేదు ఆ స్కీమ్ గురించి, లలిత స్కీమ్ గురించి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, 2 lakhs కట్టినాను అనుకోండి, అక్కడ 2 lakhs కట్టి అదే 20,000 ఒక మంత్ లాగా పర్ మంత్ 10 months కట్టి 2 lakhs అయింది అనుకో, దాని మీద అక్కడ 11% అని చెప్పిన మీకు ఆల్రెడీ. ఆ లెక్క ప్రకారంగా చూద్దాం. 2 lakhs into 11%, 22,000 అంటే దాంట్లో సగమే కదా 42, ఆల్మోస్ట్ అంతే. ఇంకా 22,000 ఏది విఏ లలితాలో అయితే. ఇట్లయినా నాకు బెనిఫిటే, అంటే లలితాల స్కీమ్ కట్టినా విఏ ఉండదు కాబట్టి 22,000 సేఫే. అండ్ సిబిజీలో కట్టినా సరే అక్కడ పర్సంటేజ్ ఎక్కువ ఉంది కాబట్టి మనకు 42,000 దాకా బెనిఫిట్ అనేది వచ్చింది అన్నట్టు. ఇది కంప్లీట్ అనాలిసిస్ నా గోల్డ్ స్కీమ్ గురించి అండ్ నేను తీసుకున్న ఐటమ్ ప్రైస్ గురించి అనమాట. అందరికీ క్లియర్ ఉందని అనుకుంటున్నాను. బెనిఫిట్ ఏముంది అని ఆలోచిస్తే, గోల్డ్ మనం అమౌంట్ ఇమీడియట్గా కట్టంగానే గోల్డ్ మన చేతికి వస్తేనే కదా మనకు బెనిఫిట్. అప్పుడు ఎప్పుడో స్కీమ్ అయిపోయినాక లాస్ట్కి వస్తే బెనిఫిట్ ఏముంటుంది అని ఆలోచించవచ్చు. కానీ మనకి విఏ అనేది ఉండదు. విఏనే చాలా ఎక్కువ అమౌంట్ తీసుకుంటుంది. విఏకే జిఏ 3% అది ఓకే, కానీ విఏకి అమౌంట్ ఎక్కువ అవుతుంది. మనం లాస్ అయ్యేది ఎక్కడ అంటే విఏ దగ్గరనే. ఈ లాస్ని తగ్గించుకోవడానికి నేను స్కీమ్లో జాయిన్ అయినా. ఎస్పెషల్లీ నక్షి డిజైన్ పైన విఏ పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అందుకని ఈ బెనిఫిట్ పొందడం కోసం నేనైతే స్కీమ్లో జాయిన్ అయినా. ఇది నా మెయిన్ మోటో అనమాట, జాయిన్ అవ్వడం కోసం. అర్థమైంది కదా? సో ఇదనమాట అన్ని క్యాల్కులేషన్స్ అన్నీ. అండ్ లాస్ట్కి ఫైనల్గా ఒకటి చెప్దాం అనుకున్నాను. ఏంటిదంటే, ఈ క్యాల్కులేటర్ పైన నంబర్సే కనిపిస్తలేవు, మీకు ఏమర్థమవుతుంది ఏడగొడుతుంది అని మీరు అనుకుంటుండొచ్చు. కానీ నాకు ఏంటంటే నేను రెగ్యులర్గా యూజ్ చేస్తూనే ఉంటాను కాబట్టి నాకైతే ఐడియా ఉంది. నాకు 1 2 3 4 5 6 7 8 9 ఇట్లా రెగ్యులర్గా కొడుతూనే ఉంటా, ప్రాబ్లం ఏం లేదు నాకు. కానీ మా మమ్మ అంటది, కొనుక్కోవచ్చు కదా కొత్తది, దీని మీద నంబర్సే కనిపిస్తలేవు అని అంటుంటుంది అన్నట్టు. ఇప్పుడు దీన్ని కొనుక్కుంటే ఒక 150 to 200 దాకా అవుతుంది. అదే మనం దీన్ని ఇంకొకలాగా కూడా ఆల్టర్ చేయొచ్చు, అంటే రీడిజైన్ చేయొచ్చు. ఎట్లా అంటే యూజ్ వచ్చేలాగా, మా మమ్మీకి కూడా కన్వీనియంట్ ఉండేలాగా ఎట్లా చేయొచ్చు కమెంట్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా ఆన్సర్ చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.